అందరికీ నమస్కారం అండి. పల్లెటూరులో పట్నం ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే మా ఊర్లో పొంగల్ జరుగుతుందనమాట. అందుకని పెద్దమ్మేమో నాకు చేపల ఫ్రై చేస్తామని చెప్పినారు ఇంట్లో. ఇంకా అది చాలా డిఫరెంట్‌గా చేస్తారండి. అది ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదని ఇలా అయితే వీడియోని షేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే చేపల్ని నిమ్మకాయతో కడిగేసుకోవాలండి. నీసు వాసన అప్పుడే బాగా పోతుంది. నెక్స్ట్ అయితే అందులోకి పసుపు, ఉప్పేసేసుకొని బాగా మనము వాటికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇంకా మనం తగినంత ఉప్పేసుకోవాలండి. ఇలాగైతే పెద్దమ్మ కలుపుతున్నారనమాట. ఆ చేపల్లోకి ఫ్రెష్‌గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెద్ద స్పూను పడేట్టు 2 స్పూన్స్ అయితే వేసుకున్నాము. ఫిష్ అయితే 1½ కేజీ ఫిష్ అనమాట. ఇంకా అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పట్టేలాగా చేపలకైతే కలిపేసుకోవాలి. అందులోకి స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి. మేమైతే రెడ్ చిల్లీ పౌడరు 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. వేసుకొని చేపలకి బాగా పట్టేలాగా మళ్ళీ అయితే మనము బాగా కలుపుకోవాలండి. ఇంకా అందులోకి డిఫరెంట్‌గా మా పెద్దమ్మ చేస్తున్నారు చేపల ఫ్రై. అందులోకి మనం చింతపండు కొద్దిగా నానేసుకోవాలి. పులుపు కొద్దిగా కావాలనుకున్నోళ్ళు పులుపు కొద్దిగా ఏసుకోండి. ఎక్కువ కావాలనుకున్నోళ్ళు ఎక్కువేసుకోండి. మేమైతే మీడియంగా నానబెట్టుకున్నాము. ఆ గుజ్జునైతే అలా చేపల్లోకి వేసేస్తా ఉన్నారు. ఇంకా చింతపండు గుజ్జుని అలా చేపలకి బాగా పట్టించేయాలి. ఇంకా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అయితే తీసేసుకొని చిన్న గిన్నెలో స్టోర్ చేసుకొని దాన్ని ఎండబెట్టబడలేదండి. అలా తనిగా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి. ఇలా అయితే మొత్తం పీసెస్‌ని తీసేసుకున్నారు. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చేపల ఫ్రై మీద ఏసే పొడండి. ఇదైతే ఆవాలు, మెంతులు, జీలకర్ర కొద్దిగా 3 సరి సమంగా తీసుకొని వీటినైతే మనం ఫ్రై చేసేసుకొని ఇంకా అట్లా చిటపటలాడిన తర్వాత వీటిని మనం పౌడర్ చేసి పెట్టుకోవాలనమాట. ఇదైతే చేపల కూరాకులోకి చేపల ఫ్రైలోకి మంచి టేస్ట్‌ని ఇస్తుందంట. ఇప్పుడు ఇది మనం చేపల ఫ్రై మీద యాడ్ చేసుకుంటున్నాం. అందుకని చెప్పి ఫ్రై చేసేసుకుంటున్నాము. వీటిని ఫ్రై చేసేసుకొని మెత్తని పొడిలాగా దంచి పెట్టుకోవాలి. ఈ లోపల ఆయిల్ హీట్ చేసుకొని చేపలైతే వేసేసుకున్నామండి. ఇంకా ఒకేసారి 4 పీసెస్ అలాగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది. ఇంకా అలాగా చేపలేసేసుకొని కాసేపు 5 మినిట్స్ కదపకుండా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి. మొత్తానికి పీసెస్‌నైతే ఇలా ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రై చేసేసుకొని వీటినైతే ఇంకా తీసి ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటామనమాట. ఇలాగైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసి మేము సర్వ్ చేసుకుంటున్నాము. ఇంక ఇందులోకి నేను చెప్పాను కదా! స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం పౌడర్ చేసుకున్నామే పొడి అదైతే పైన అలా చల్లుకునేయాలి. ఇది చాలా టేస్ట్‌ని యాడ్ చేస్తుంది చేపల ఫ్రైకి. ఖచ్చితంగా అయితే అందరూ ట్రై చేయండి. మేమైతే అలా చల్లేసుకొని అందులోకైతే కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాము. ఇంకా సూపర్‌గా ఉంది చేపల ఫ్రై అయితే మేము కూడా టేస్ట్ చేసినామండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి పొంగల్ అనేది మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ అయితే మాకు గడిసిందండి. మీకైతే షార్ట్స్‌లో షేర్ చేసుకున్నాను కదా! అలాగైతే మొత్తానికి మధ్యాహ్నం లంచ్ రెడీ చేసేసినాము. నెక్స్ట్ అయితే మా బంధువులు వచ్చినారనమాట. వాళ్ళందరికీ మంచిగా సర్వ్ చేసేసినారు. ఇంట్లో వాళ్ళందరూ సర్వ్ చేసేసి ఇంగా మేమైతే పొంగల్‌ని ఇలా చేసుకున్నాము. ఇదే ఈరోజుటి వీడియో అండి.